ఎస్ రామారావు గారు. ఓకే, ఐ థింక్ ఏదైనా ఇష్యూ ఉన్నట్టుంది. ఎస్ రాఘవేంద్ర గారు, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి, చెప్పు. సో వింటున్నారు, నేను కార్తిక్ గారు చెప్పిన అంశాలు కూడా పరిగణనలోకి తీసుకొని ఆల్మోస్ట్ సరే ఇప్పుడు నెక్స్ట్ కొత్త డిఎస్సి వేస్తామని ఆల్రెడీ అసెంబ్లీలో మంత్రి ప్రకటించేశారు. అండ్ ఇంకొక టైంలో అటు ఖచ్చితంగా మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ వైఎస్ఆర్సీపీ గట్టిగా పట్టుబట్టింది. నిన్న ఎంత చెప్పినప్పటికీ కూడా చాలా అసలు ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ వెనకాడట్లేదు. నిజంగా వైసీపీ అంత స్ట్రాంగ్ గా ఉందంటే ఏమైనా అక్రమాలు జరిగాయన్న కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఒకసారి దీని గురించి క్లారిటీస్ ఇవ్వండి. ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి సభ్యులందరికీ, అదేవిధంగా G5 వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ వాళ్ళ యొక్క వింత బిహేవియర్, అదేవిధంగా వాళ్ళ యొక్క వింత వాదన చూస్తా ఉంటే చెవిటోడి చెవిలో శంఖం ఎంత ఊదినా ఉపయోగం లేదనే లెక్కలు ఉంది. ఎందుకంటే ఇదే డిఎస్సి మీద దాదాపు 2-3 వారాల నుంచి కంటిన్యూస్ గా డిబేట్స్ చేస్తా ఉన్నాము. తర్వాత వాళ్ళు కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు. దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ, లేకపోతే ఎంప్లాయీస్ అంటే ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులు రిప్లై ఇచ్చారు. అదేవిధంగా పార్టీ సైడ్ నుంచి ప్రతి ఒక్కటి వాళ్ళు ఏవైతే కంప్లైంట్స్ రైజ్ చేశారో దానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఇప్పటికే అప్డేట్ ఇవ్వడం. అంటే నేను ఏమంటున్నా అంటే ఇక్కడ వైసీపీ వాళ్ళు గానీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఊహా ప్రపంచంలో బతుకుతున్నాడా లేకపోతే నాటకాలు ఆడుతున్నాడా అని చెప్పేసి ఈ ప్రజలందరూ కూడా ఈరోజు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈయనకు అంతా తెలిసి కూడా నాటకాలు ఆడుతా ఉన్నాడు. ఎందుకంటే ఈయన ఈరోజు డిఎస్సీలో ఏదో అన్యాయం జరిగిపోయింది, డిఎస్సీలో ఏదో దారుణాలు జరిగిపోయాయి, అక్రమాలు జరిగిపోయాయి అని చెప్పేసి ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో, ఏప్రిల్ 20వ తేదీ 2025 ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చామో, నోటిఫికేషన్ ఇచ్చిన మరుసటి రోజు నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు 330 సార్లు పిటిషన్లు వేసి కోర్టుకు పోతే కోర్టు ముటిక్కాయలు పెట్టినటువంటి పరిస్థితి. మెగా డిఎస్సి పరీక్ష రాసిన విద్యార్థులు చెప్పారు, వాళ్ళు చెప్పినా వినలేదు. ప్రభుత్వం చెప్పింది, ప్రభుత్వం చెప్పినా వినలేదు. విద్యా కమిషనర్ చెప్పారు, వినలేదు. శాప్ మేనేజింగ్ డైరెక్టర్ చెప్పారు, వినలేదు. అదేవిధంగా మిగతా రాజకీయ పార్టీలు చెప్తా ఉన్నాయి, వినలేదు. అదేవిధంగా మంత్రి గారు, మా కన్సర్న్ మంత్రి గారు ఎవరైతే నారా లోకేష్ గారు ఛాలెంజ్ చేశారు. అయినా వినకుండా వీళ్ళు ఎంతసేపటికి కూడా వీధి నాటకాలు ఒకటి నేర్చుకొని వీధుల మీదకి వచ్చేసి ఈ రోజు ఇవన్నీ కూడా చేస్తా ఉంటే ప్రజలందరూ కూడా వీళ్ళని విస్మరించి నమ్మే పరిస్థితులు అయితే లేరని చెప్పేసి చాలా క్లియర్ గా మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నారా లోకేష్ బాబు గారు ఏదైతే స్టాండ్ తీసుకున్నారో, మేము 20 లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్పించి తీరుతాము, దానిలో భాగంగా ఏదైతే మేము డిఎస్సి చెప్పామో డిఎస్సిని ప్రతి ఏటా నిర్వహిస్తాము. ఇప్పటికి ఆల్రెడీ ఒకసారి నిర్వహించాం. రేపు మళ్ళీ అక్టోబర్ లో నోటిఫికేషన్ ఇస్తున్నాం, డిసెంబర్ లో ఎగ్జామ్స్ డిఎస్సి మళ్ళీ సెకండ్ టైం ఎగ్జామ్ నిర్వహిస్తా ఉన్నాం. రాబోయే ఇంకా 3 సార్లు నిర్వహిస్తామని చెప్పేసి నేను లోకేష్ బాబు గారు ఛాలెంజ్. అంటే ఒకటి రాఘవేంద్ర గారు మీరే అన్నారు, అండ్ ఈవెన్ మంత్రి కూడా అన్నారు, 336 కేసులు నమోదయ్యాయంటే కూడా ఇంత పెద్ద మొత్తంలో కేసులు రావడానికి ప్రభుత్వం కారణాలు ఏమైనా సమీక్షించిందా? కారణాలు ఏంటి అనే దాని గురించి ఒకసారి పరిశీలించిందా? ఇవన్నీ వేసింది వైసీపీ వాళ్ళు. ఇక్కడ క్లియర్ గా కోర్టు ఒకటే చెప్తా ఉంది, ఇవన్నీ కూడా పస్తలేని కేసులు, ఇవి పొలిటికల్ లిటిగేషన్ కోసం మాత్రమే వేస్తా ఉన్నారు. పబ్లిక్ లిటిగేషన్ కి సంబంధించినవి కాదు. పొలిటికల్ గా వాళ్ళ పార్టీ అడ్వాంటేజ్ కోసం, వాళ్ళ పార్టీ యొక్క భవిష్యత్తును కాపాడుకోవడం కోసం వేస్తున్నాయని చెప్పేసి కోర్టే సాక్షాత్తు ముట్టికాయలు పెట్టింది. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా అండి, ఈరోజు ఎవరైతే వైసీపీ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసి చేస్తా ఉన్నారో 100% ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చచ్చిపోయిన పార్టీ. ఈ పార్టీకి ఇంకా భవిష్యత్తు లేనటువంటి పార్టీ. ఎందుకంటే వీళ్ళు ఈ రోజు 100% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫెయిల్యూర్ పార్టీగా మనం చెప్పుకోవచ్చు. వీళ్ళు ఫస్ట్ కోర్టుకు వెళ్లారు, కోర్టు మొట్టికాయలు పెట్టి సిబిఐ లేదు, తొక్క లేదు, ఆడ ఏమి అక్రమాలు జరగలేదు, అంతా బాగానే జరిగాయి, మీ దగ్గర ఏమైనా ప్రూఫ్లు ఉన్నా ఎత్తుకోరామంటే చేతులు ఎత్తేశారు, అక్కడ ఫెయిల్యూర్ అయిపోయారు. తర్వాత ప్రజాక్షేత్రంలో మొన్న ఒక జంజీ పేరును అడ్డం పెట్టుకొని డిఎస్సి మీద అక్రమాలు జరిగాయని చెప్పేసి డిఎస్సి మీద ఒక దొంగ నాటకాలు, వీధి నాటకాలకు తెరలేపితే ప్రజలందరూ కూడా వీళ్ళని చేదరించుకొని నిజమైన డిఎస్సి అభ్యర్థులు ఎవరు రాకుండా ఆ రోజు ఆ యాత్రలో, ఆ సభలో, ఆ మీటింగ్ లో కూర్చుంది ఎవరు? మొత్తం వైసీపీ వాళ్ళు కండవలు వేసుకొని కూర్చున్నారు. దాన్ని కూడా ప్రజలందరూ కూడా వీళ్ళని చేదరించుకున్న పరిస్థితి. అంటే ప్రజాక్షేత్రంలో కూడా వీళ్ళు ఫెయిల్ అయినటువంటి పరిస్థితి కూడా మీరు ఒకసారి గమనించుకోవాలి. నిన్న సరే ఈ రెండే అయిపోయి, ప్రజాక్షేత్రంలో ఫెయిల్ అయిపోయారు, చట్టం ఏదైతే న్యాయ వ్యవస్థ ముందు ఫెయిల్ అయిపోయారో, సరే చట్టసభలు అన్నా వీళ్ళని గౌరవించి గుర్తించో ఏదో 11 సీట్లు ఇచ్చారు. ఈ 11 సీట్లు ఇస్తే నిన్న అసెంబ్లీకి వచ్చేమన్నా మాట్లాడతారా అంటే చాలా మంచి అవకాశం.
వీళ్ళు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, ఏదైతే పాయింట్లు రైట్ చేస్తా ఉన్నారో, ఈ పాయింట్లన్నిటికీ కూడా ప్రభుత్వం సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు ఏవైతే క్వశ్చన్స్ రైట్ చేస్తారో ప్రతి క్వశ్చన్ కి పిన్ టు పిన్ నిన్న లోకేష్ గారు అసెంబ్లీలో సమాధానం చెప్తా ఉంటే ఆడు ఒక్కడు లేకపోయా, ఎవరికి సమాధానం చెప్పాలి? మీరు అక్కడ కూడా ఫెయిల్ అయినటువంటి, అంటే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ప్రజాక్షేత్రంలో ఫెయిల్ అయింది, న్యాయ వ్యవస్థ ముందు ఫెయిల్ అయిపోయింది, చట్టసభల్లో ఫెయిల్ అయింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. ఈ పార్టీకి అయితే భవిష్యత్తు లేదు. అయితే మేము ఒకటే చెప్తా ఉన్నాం, డిఎస్సి విషయంలో ఈ రోజు కూడా నిన్న సాయంత్రం లోకేష్ బాబు గారు ఛాలెంజ్ చేశారు. ప్రతిదీ కూడా మీరు ఏవైతే కన్సర్న్స్ రైట్ చేశారో ప్రతి కన్సర్న్ కూడా అధికారులతో పాటు నిన్న సాక్షాత్ మంత్రి గారు మీకు సమాధానం ఇచ్చారు. దానితో పాటు ఛాలెంజ్ చేశారు. ఈ రోజు మళ్ళీ ఏదైతే శాసన మండలిలో ఇదే సబ్జెక్ట్ మీద మళ్ళీ మాట్లాడతారు. దమ్ము ధైర్యం ఉంటే రండి. మీ నాయకుడు ఎవరైతే మీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో తీసుకొని రండి. ప్రతి దానికి సమాధానం మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అయితే క్లియర్ గా చెప్తా ఉన్నాం. ఒకటే అమ్మా, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఈ రోజు ఆయన నిజంగా నిరుద్యోగుల మీద, రాష్ట్రంలో యువత మీద ఆయనకి నిజంగా నీతి నిజాయితీ ప్రేమ అన్ని ఉండుంటే ఆయన యుగోలన్నీ పక్కన పెట్టి ఆయనకి నాకేదో ప్రతిపక్ష హోదా ఇస్తే నేను పోతాను, లేకపోతే నాకు మైక్ ఇస్తేనే పోతాను, లేకపోతే నాకు చాక్లెట్ ఇస్తే పోతాను, లేకపోతే నాకు బిస్కెట్ ప్యాకెట్ కొనిస్తే పోతాను అని అనకుండా రాష్ట్రంలో యువతకు నిజంగా అన్యాయం జరిగినట్లయితే ఆయన నిజంగా అసెంబ్లీకి వచ్చేసి ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడమని చెప్పేసి అయితే మేము చాలా క్లియర్ గా డిమాండ్ చేస్తున్నాం తప్ప బయట చేరి ఏదైతే రాష్ట్రాన్ని ఎల్లకల్లోలం చేయాలని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతీయాలని, రాష్ట్రంలో ఇప్పుడే డిఎస్సి నోటిఫికేషన్ కి నెక్స్ట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి మనోభావాలను దెబ్బతీయాలని, ఆల్రెడీ డిఎస్సి ఎవరైతే సెలెక్ట్ అయిపోయి ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళ అందరినీ కూడా ఈ రోజు వాళ్ళని బజారుకు లాగాలని చెప్పేసి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడో వాళ్లే తగిన బుద్ధి చెప్తారన్న విషయం అయితే వీళ్ళు గుర్తుంచుకోవాలండి. ఓకే అండి. ఎస్ కృష్ణవేణి గారు, గుడ్ మార్నింగ్ అండి. సో మ్యూట్ లో ఉన్నట్టున్నారండి కృష్ణవేణి గారు మీరు. ఓకే, మీరు కూటమి ప్రభుత్వంలో భాగస్వామి. అండ్ ఇంకొకటి ఆరోపణల పైన వైఎస్ఆర్సీపీ